శరణ్య తన టాలెంట్ ఉపయోగించి దర్శన్ వెతుకుతున్న ఫైల్స్ని చూపించి ల్యాప్టాప్ని రిపేర్ చేయడంతో ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో అసూయపడుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు అలా దగ్గర అవ్వడం చూసి తట్టుకోలేక అనన్య ఎలాగైనా సరే దర్శన్ ల్యాప్టాప్ని పాడు చేయాలని అనుకుంటుంది. ఇక దర్శన్ అలా పక్కకు వెళ్ళగానే కావాలని ఆ ల్యాప్టాప్ మీద నీళ్లు పోద్దామని చెప్పి ఒక బాటిల్లో ఉన్న నీళ్లను ఆ ల్యాప్టాప్ మీద పోద్దామని చెప్పి గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే అది గమనించిన శరణ్య ఆనందతో, అత్తయ్య తను చూడండి ఆ ల్యాప్టాప్ని పాడు చేయడానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, అయ్యో దర్శన్ గారి ల్యాప్టాప్ అని చెప్పి శరణ్య కంగారు పడిపోతూ ఉంటే, నువ్వేం కంగారు పడకమ్మా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఆనంద అరటి తొక్కని కావాలని అనన్య నడిచే దారిలో విసిరేస్తుంది. ఇక దాంతో ఒక్కసారిగా అనన్య ఆ అరటి తొక్క మీద కాలు వేసి జారి పడిపోవడంతో అలా ముందుకు పడడంతో అనన్య ముక్కు పగిలిపోతుంది. ఇక దాంతో అనన్య ఏడుపు మొహం పెట్టేసరికి, అయ్యయ్యో నా తల్లి ఏంటి ఇలా కింద పడిపోయావేంటే అని చెప్పి కాంచన అంటూ ఉంటే, అమ్మ నేనిక్కడ పడ్డాను, ఎవరో నేను నడిచే దారిలో అరటి తొక్క వేశారు అని చెప్పి ఆనంద భైరవి వైపు చూపిస్తూ, అదిగో ఆవిడే నేను నడిచే దారిలో అరటి తొక్క వేసింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మో 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 దేవుడు నా కూతుర్ని అందరూ కలిసి చంపేద్దామని డిసైడ్ అయ్యారా ఏంటి అని చెప్పి కాంచన, అల్లుడు గారు, వదిన గారు అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లీలావతి, రోహిత్, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఆ గదిలోకి వస్తారు. ఏమైంది కాంచన, ఎందుకో అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, వదిన గారు నిన్నటికి నిన్న ఈ శరణ్య నా కూతురి చీరను తగలబెట్టి దాన్ని చంపాలని చూసింది. ఇప్పుడు ఆనంద భైరవి వదిన గారు కూడా నా కూతుర్ని చంపాలని అది నడిచే దారిలో అరటి తొక్క వేశారు. ఆ అరటి తొక్క మీద కాలు వేసి జారి కింద పడిపోవడంతో పాపం నా కూతురి ముక్కు చూడండి ఎలా పగిలిపోయి ఎర్రగా అయిపోయిందో అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, ఏ కాంచన జరిగింది సగం సగం కాకుండా పూర్తిగా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు కాంచన, ఏం జరిగింది, నా బిడ్డ మామూలుగా ఈ గదిలోకి వచ్చింది, ఇది మీ కొడుకు కోడలి గదనే కదా, అలా నా కూతుర్ని కింద పడేలాగా చేశారు అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు ఆనంద, ఈ అనన్య దర్శన్ ల్యాప్టాప్ మీద నీళ్లు పోసి ఆ ల్యాప్టాప్ని పాడు చేయాలని చూసింది, అందుకే అనన్యని ఆపడానికే అలా చేశాను అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన, వదిన గారు కావాలని నా బిడ్డ మీద నిందలు వేస్తున్నారు, లేకపోతే నా బిడ్డ ల్యాప్టాప్ పాడు చేయాలని ఎలా అనుకుంటుంది, పాపం అది అసలే పిచ్చిది, అమాయకురాలు, దానికి ఈ ల్యాప్టాప్ పాడు చేయాలని ఎందుకు అనుకుంటుంది అని చెప్పి కాంచన కావాలని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, నేను చెప్పేది నిజమక్క అని లీలావతితో అంటూ ఉంటే, సరే సరే ఈ గొడవని ఇక ఇంతటితో ఆపేయండి కాంచన, నువ్వు ఇకపై అనన్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మ శరణ్య త్వరగా భోజనానికి ఏర్పాట్లు చేయమ్మా అని లీలావతి శరణ్యకి చెప్పడంతో శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అనన్య ఆనంద దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నాకు పిచ్చి లేదని నిరూపించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టున్నారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ లాభం లేదు, ఎందుకంటే ఇక్కడున్నది అనన్య, ఈ అనన్యని ఢీకొనడం చాలా కష్టం అని చెప్పి అనన్య ఎగురుకుంటూ ఆనంద భైరవి మీద గెలిచానన్న ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆనంద, ఎలాగైనా సరే దీని తిక్కని కుదర్చాలి, రోజు రోజుకి ఇది బాగా ఎక్కువ చేస్తుంది, ఇదిలా ఉంటే ఎప్పటికైనా శరణ్యకు ప్రమాదమే, దీనికి రేపే చెక్ పెట్టాలి అని చెప్పి ఆనంద భైరవి చాలా తెలివిగా ఒక ప్లాన్ వేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి ఆనంద లీలావతి దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు లీలావతి, ఏంటి ఆనంద ఇలా వచ్చావు అని అంటూ ఉంటే, అక్క అనన్యను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందక్క, మన ఇంటి కోడలు అలా పిచ్చి పట్టినట్టుగా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే అప్పుడు చూడ్డానికి చాలా బాధగా అనిపిస్తుంది,
తను ఇలాగే ఉంటే లహరి పెళ్ళికి వచ్చిన బంధువులంతా కూడా తన గురించే మాట్లాడుకుంటారు. అప్పుడు మన ఇంటికే కదా చెడ్డ పేరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అవును ఆనంద, నువ్వు అన్నది నిజమే, కానీ పాపం తనకలా అయితే మనం మాత్రం ఏం చేయగలమని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అక్క, నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది అనన్యకు పిచ్చి పట్టలేదని, ఎవరైనా తనకి చేతపడి చేశారేమో అనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏంటనంద నువ్వనేది నిజమా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అప్పుడు ఆనంద, అవునక్క, అనన్య రాత్రిపూట మేడ మీదకి ఎక్కి అటు ఇటు తిరగడం, గట్టిగా అరవడం కూడా నేను చూశాను. దయ్యం పట్టిన వాళ్ళే అలా ప్రవర్తిస్తారు. అనన్య ఒంట్లోకి ఏదైనా దుష్ట ఆత్మ ప్రవేశించిందేమో, అందుకే తను అలా ప్రవర్తిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉందక్క. అందుకే రేపే ఇంటికి ఒక భూత వైద్యుడిని పిలిపిస్తున్నాను. అనన్యకు బాగైతే అప్పుడు అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అవును ఆనంద, నువ్వు చెప్పింది కూడా నిజమే. కోడలు అలా ఉంటే మనం మాత్రం సంతోషంగా ఎలా ఉంటామో. ఈ ఇంట్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించే తీసుకుంటావు. నీ నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా మేము కాదనలేదు కదా. అలాగే నువ్వనుకున్నట్టుగానే రేపు భూత వైద్యుడిని పిలిపించే ఆనంద, నువ్వు అనన్య బాగవ్వడానికి ఏం చేస్తావో అది చెయ్యి అని ఆనందతో లీలావతి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అక్క, నా మీద నమ్మకం ఉంచినందుకు. ఇకపై అనన్య బాధ్యత నాది, తనకు పిచ్చి తగ్గిపోయేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద లీలావతితో అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూత వైద్యుడు ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద రోహిత్ని పిలిచి, రోహిత్, అనన్యకు పిచ్చి తగ్గిపోవడానికి నేను ఒక మార్గాన్ని ఆలోచించాను, అదిగో భూత వైద్యుడిని పిలిపించాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఇదేంటి భూత వైద్యుడిని పిలిపించింది, ఇప్పుడు ఈ ఆనంద ఏం చేయబోతుంది ఏంటి, ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ నుండి నేను ఎలా తప్పించుకోవాలో ఏంటో అని చెప్పి అనన్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఎవరు దయ్యం పట్టిన ఆ అమ్మాయి ఎవరు, త్వరగా తీసుకురండి అని చెప్పి ఆ భూత వైద్యుడు అంటూ ఉంటాడు. శరణ్య, త్వరగా అనన్యను తీసుకువచ్చి ఆ మాంత్రికుడు గీసిన ముగ్గులో కూర్చోబెట్టు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య రాక్క అంటూ అనన్యను తీసుకువచ్చి ఆ ముగ్గులో కూర్చోబెడుతుంది. నేను ఇక్కడ కూర్చోను అని చెప్పి అనన్య గొడవ చేస్తూ ఉంటే, కాసేపు ఆ అమ్మాయి నోటికి ప్లాస్టర్ వేయండి, ఈ పూజ జరుగుతున్నప్పుడు తను అస్సలు మాట్లాడొద్దు అని చెప్పి ఆ భూత వైద్యుడు చెప్పగానే ఇక శరణ్య అనన్య నోటికి ప్లాస్టర్ వేస్తుంది. ఇక దాంతో అనన్య మాట్లాడే వీలు లేకుండా శరణ్య అలాగే తనని అద్దెం పెట్టి ఆ ముగ్గులో కూర్చోబెడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పిన్ని అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. రోహిత్, మన అనన్యకు పిచ్చి పట్టలేదట, తనకెవరో చేతబడి చేశారని, అందుకే దయ్యం పట్టిందాలాగా ప్రవర్తిస్తుందని చెప్పి మీ పిన్ని రాత్రి నాతో చెప్పింది, అందుకే తనకి త్వరగా నయం అవ్వాలని భూత వైద్యుడిని ఇంటికి పిలిపించింది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అలాగే పిన్ని, అనన్యకు పిచ్చి తగ్గిపోవడమే మనకు కావాల్సింది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్ట్గానే ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి పిన్ని, మా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక భూత వైద్యుడు అనన్యకు బొట్టు పెడుతూ కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే, ఈ అమ్మాయికి పట్టింది పిచ్చి కాదు, దయ్యం, పిశాచి దయ్యం. ఈ అమ్మాయిలోకి ప్రవేశించిన ఆత్మ మామూలు ఆత్మ కాదు, అతి క్రూరమైన ఆలోచనలు కలిగిన ఆ ఆత్మ కన్నింగ్ ఆత్మ ఈ అమ్మాయిలోకి ప్రవేశించి కుటుంబాన్ని విడదీసి ఆనందపడాలని చూస్తుంది. అందుకే ఈ అమ్మాయి పిచ్చి పట్టినట్టుగా అలా ప్రవర్తిస్తుంది అని చెప్పి, ఈ అమ్మాయిలో ఈ ఆత్మ ఇలాగే ఉంటే మీ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది అని చెప్పి భూత వైద్యుడు అంటూ ఉంటాడు. లేదు లేదు స్వామి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, ఏం చేసైనా సరే మా కోడలికి పట్టిన దయ్యాన్ని వదిలించండి అని చెప్పి లీలావతి దండం పెడుతూ ఉంటుంది. అందుకే కదమ్మా నేను వచ్చాను అని చెప్పి మీరంతా ఈ వేప మండలతో ఆ అమ్మాయిని కొట్టి తనకు పట్టిన దయ్యాన్ని వదిలించండి అని చెప్పి ఆ భూత వైద్యుడు చెప్పడంతో, అలాగే స్వామి, మీరు చెప్పినట్టుగానే చేస్తాము అని చెప్పి
వాళ్ళంతా కూడా అలా వేప మండలు పట్టుకొని అనన్యని కొడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు నా బిడ్డని, ఆపండి ఆపండి అని కాంచన అడ్డొస్తూ ఉంటే అడ్డొచ్చిన కాంచనాన్ని కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా వేప మండలతో కొడుతూ ఉంటారు. దాంతో అమ్మో అయ్యో ఆపండి అంటూ కాంచన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక తర్వాత అనన్య బలవంతంగా తన చేతికున్న కట్లను విడిపించుకొని నోటికున్న ప్లాస్టర్ తీస్తూ, అత్తయ్య గారు, మామయ్య గారు, దయచేసి నన్ను వదిలేమని మీరైనా చెప్పండి, నాకు ఎటువంటి పిచ్చి లేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, స్వామీజీ మీ దయ వల్ల మా కోడలికి పట్టిన దయ్యం వదిలిపోయినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఏ దయ్యమూ పట్టలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేయకుండా ఉండడం కోసమే పిచ్చి పట్టిందల్లాగా యాక్టింగ్ చేశాను, ఇప్పటికైనా ఆ మాంత్రికుణ్ణి ఇక్కడి నుండి పంపించేయండి, లేకపోతే మీ దెబ్బలకి నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పి అనన్య ఆనంద భైరవి ఇచ్చిన షాక్కి నిజం మొత్తాన్ని కూడా బయట పెట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.